30, 31, 32. క్రీస్తు పాతాళంలో 30. అతని సమాధి నేటి వరకు మా మధ్యన ఉన్నది. యేసుక్రీస్తు గురించి అతని గనుక అతని గర్భం నుండి అతని సింహాసనం అతని గర్భఫలంలో నుండి అతని సింహాసనం మీద ఒకను కూర్చుండబెట్టుదును అని దేవుడు తనతో ప్రమాణపూర్వకంగా ఒట్టు పెట్టుకున్న సంగతి దావీదుకి ఇచ్చాడు కదా. ఆ మాట పైకి చెప్తున్నాడు పేతురు గారి ప్రసంగంలో. పెంతెకొస్తు దినాన్ని ఆయన కోట్ చేసి చెబుతూ ఒట్టు పెట్టుకున్న సంగతి అతడు ఎరిగి క్రీస్తు పాతాళమందు విడవబడలేదనియు ఆయన శరీరం కుళ్ళిపోలేదనియు దావీదు ముందుగా తెలుసుకుని ఆయన పునరుద్ధానం గురించి చెప్పాను. ఆ యేసును దేవుడు లేపను, దీనికి మేమందరము సాక్షులము. యేసును దేవుడు ఏం చేశారంట? లేపారంట. మరి ఏం చేశారు? తర్వాత 13వ అధ్యాయం అపోస్తుల గ్రంథాలు, అపోస్తుల కార్యములు 13వ అధ్యాయములోని 32వ వచనంలో దేవుడు యేసును లేపి దేవుడు ఎవరిని లేపాడంట? యేసుక్రీస్తుని లేపి పితరులకు చేసిన వాగ్దానం చేశాడు కదా. వాగ్దానమును మన పిల్లలకు నెరవేర్చి ఉన్నాడు. మేమును మీకు సువార్త ప్రకటించుచున్నాము. అలాగే నీవు నా కుమారుడవు నేడు నేను కనియుంటినని 2వ కీర్తనలో రాయబడి ఉన్నది. దేనిని బట్టండి? ఇది పునరుద్ధానం నెరవేర్పులో కుమారుడు గురించి రాయబడింది. కీర్తనల గ్రంథం 2వ అధ్యాయంలో రాయబడిన మాట, కీర్తనల గ్రంథం 2వ అధ్యాయంలో చెప్పబడిన మాటను ఇక్కడ కోడి చేస్తున్నాడండి. కీర్తనల గ్రంథం 2వ అధ్యాయంలో చెప్పబడిన మాట అదే మనం వేసిన ప్రవచనం నెరవేర్పు ఎక్కడ జరిగింది అనేది కావాలి. ప్రవచనం నెరవేర్పు 2వ అధ్యాయంలోని నేను నా పరిశుద్ధ పర్వతం మీద సియోను మీద నా రాజును ఆసీను చేసి ఉన్నాను. సియోను యెరూషలేము పవిత్రమైన స్థలం. నా పరిశుద్ధ పర్వతం మీద సియోను మీద నా రాజును ఆసీను చేసి ఉన్నాను. కట్టడం నేను వివరించింది. యెహోవా నాకు ఎలాగ సెలవిచ్చాను, నీవు నా కుమారుడవు నేడు నిన్ను కనియున్నాను అనే ప్రవచనం ఎక్కడ నెరవేరింది అంటే ఇక్కడ చదివితే 32లో దేవుడు యేసుని లేపి పితరులో చేసిన వాగ్దానం మన పిల్లలకు నెరవేర్చి ఉన్నాడని. ఏమంటే మేమును మీకు సువార్త ప్రకటించున్నాము. నీవు నా కుమారుడవు నేడు నేను నిన్ను కంటిని అని 2వ కీర్తన నేడు నేను నిన్ను కంటిని అంటే దేవుడు యేసుని లేపాడు. కనడం అంటే ఏంటి? కనడం అంటే పరలోకంలో పక్క నుండి తీసి ఆయనలో నుండి ఆత్మ తీసి నువ్వు యేసుబాబు నువ్వు ఇక్కడ ఉండు, మళ్ళీ ఒక ఆత్మను తీసి పరిశుద్ధాత్మ నువ్వు ఎక్కడ ఒకడు ఉండు, నిత్యుడగా ఆత్మ, నువ్వేమో అన్నయ్యవు నువ్వేమో తమ్ముడివి. యేసుక్రీస్తు ఎలాగా? ఆది యందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను. దైవత్వంలో సంపూర్ణంగా దేవునితో సమానముగా ఉండకూడదనే భాగ్యము ఎంచుకొనలేదు. కానీ